వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ గురు. ఈ వీడియో నందు స్కూల్ హెల్త్ వెల్నెస్ ప్రోగ్రామ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మరి స్కూల్ హెల్త్ వెల్నెస్ ప్రోగ్రామ్ నందు విద్యార్థులు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికి మరి ఎందుకు ఈ కార్యక్రమం అన్నట్టయితే ఇక్కడ మనకు ఈ మాడ్యూల్స్ క్విజ్ పోలింగ్ అనేటువంటి సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్లో మనము లర్న్ కింద దాదాపుగా 11 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మన విద్యార్థులకు తెలియచేయవలసినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఈ ముఖ్యంగా అడాలసెన్స్లో విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలకు సమాధానాలు ఇలాంటి వాటన్నింటి కూడా ఇక్కడ మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ మాడ్యూల్స్ ద్వారా మనం కూడా కొద్దిగా విషయాన్ని తెలుసుకోవచ్చు. సో మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడ లాగిన్ అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. స్టూడెంట్ అయినట్టయితే స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ని, ఉపాధ్యాయులు అయినట్టయితే నాట్ ఏ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రిమెంబర్ వన్స్ ఐఎమ్ స్టూడెంట్ అయితే విద్యార్థి అయితే స్టూడెంట్ అని, కాకపోతే నాట్ ఏ స్టూడెంట్ అనేది రిజిస్టర్ చేసుకుంటాం. సో ఉపాధ్యాయునిగా రిజిస్ట్రేషన్ మొదట మన పేరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన జెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన ఏజ్, ఉపాధ్యాయులు మోర్ దాన్ 25 అని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అలాగే మొబైల్ నెంబర్, మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ మొబైల్ నెంబర్తోనే మనము తిరిగి ఈ వెబ్సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఇస్తాం. సో దానికి సంబంధించి ఒక చక్కటి పాస్వర్డ్, ఏదైతే క్యాప్చా కోడ్ మాదిరిగా మనము కేస్ సెన్సిటివ్లో ఉన్నటువంటి 8 లెటర్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నంబర్స్, ఆల్ఫా న్యూమరిక్గా మనం ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం, మన జిల్లాను సెలెక్ట్ చేసుకుంటాం, స్టేట్, తర్వాత జిల్లాను సెలెక్ట్ చేసుకొని సో రెఫరల్ కోడ్ 647403 అనేది ఇచ్చి అక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ని క్లిక్ చేసి సైన్ అప్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మనకి యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్ అనేటువంటి మెసేజ్ రావడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కూడా బ్యాక్ ఎండ్లో కనిపించడం జరుగుతుంది. సో వాటిని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ టైం మనం లాగిన్ అయినప్పుడు ఆ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతాయి. సో విద్యార్థులకు కూడా ఇవే మాడ్యూల్సే ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ను కూలంకషంగా చదివి వీడియోస్ చూస్తూ మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రతి మాడ్యూల్ నందు దాదాపుగా 5-6 వీడియోలు ఉంటాయి. ఆ వీడియోస్ని చూడడం, ఆ వీడియోలో వచ్చినటువంటి అంశాల వారీగా క్విజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్విజ్ను అటెంప్ట్ చేసినట్టయితే దాదాపుగా మనకు 10-15 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో 80% ప్రశ్నలకు మనం సమాధానాలు ఇచ్చినట్టయితే మనకు చక్కగా సర్టిఫికేట్ అనేది కూడా ప్రదానం చేయబడుతుంది. సో ఈ విధంగా విద్యార్థులను శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మన ప్రభుత్వం వారు ఈ విధమైనటువంటి ఆప్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అనలిటిక్ గురు.